సో ఇది వచ్చేసి ఆయిల్ ఫిల్టరేషన్ మిషన్ అండి. కుకింగ్ ఆయిల్ ఫిల్టరేషన్ మిషన్. సో దీని ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. ఇది ఆయిల్ ఫిల్టరేషన్ మిషన్‌లో ఇదిగోండి ఈ పైప్ ఉంది గదా! ఆయిల్ యాక్చువల్లీ ఇక్కడి నుంచి డిస్పెన్స్ అవుద్ది. మనం ఆయిల్ ఏదైతే ఫ్రైయర్‌లో ఉందో ఆర్ బాండీలో ఉందో ఫస్ట్ ఇక్కడ దీనిలో పోస్తాం. దీనిలో పోసిన ఆయిల్ ఈ పేపర్ నుంచి లాక్కొని ఇదిగోండి ఈ పైకి లాక్కుంటది. ఈ పైకి లాక్కొని లోపల పక్క పంప్ ఉంటదండి. ఆ పంపు ద్వారా అండ్ డైరెక్ట్‌గా ఇప్పుడు ఆ ఫ్రైయర్స్ ఉన్నాయండి. ఆ ఫ్రైయర్‌లో ఆర్ క్యాన్‌లో ఒక టిన్‌లో పెద్ద ఫ్రైయర్ అయితే పెట్టేయొచ్చు. అలా చిన్న ఫ్రైయర్స్ అయితే స్పిల్ అవుద్ది కాబట్టి ఒక ట్యాంక్‌లో పెడితే ఆయిల్ అనేది కలెక్ట్ అవుద్ది. అండ్ ఆయిల్ గూడా మినిమమ్ ఒక 80 డిగ్రీస్ టు 150 డిగ్రీస్ ఉన్న ఆయిల్ పోస్తే పర్ఫెక్ట్‌గా ఫిల్టరేషన్ అవుద్దండి. ఎందుకంటే పేపర్ ఉంది గదా! ఈ హై డెన్సిటీ పేపర్స్ అండి. ఆ పేపర్ నుంచి లాగాలంటే హాట్ ఆయిల్ లేనిదే అవ్వదండి. ఈ పేపర్ గూడా ఇప్పి చూపిస్తా మీకు. ఇదిగోండి. ఇది పైప్ అండి. సో ఈ పైప్ ద్వారా పైకి పంపులోకెళ్తది. ఇదిగోండి. ఇది ఎన్వలప్ పేపర్ అంటాం. సో ఆయిల్ దీని లోపలికెళ్ళి పేపర్ నుంచి ఫిల్టర్ అయ్యి ఈ పైకనేది మీకెళ్ళి ఈ పైప్ ద్వారా మీకు బయటకు వస్తదండి. సో మిషన్ లోపల పక్క చూద్దామండి. సో లోపల పక్క ఇదిగోండి మోటర్ ఉంటది. అండ్ అదర్ వైపు పంప్ ఉంటదండి. హాట్ ఆయిల్‌కి విత్‌స్టాండ్ అయ్యే పంప్. అది మీకు కనిపియట్లా. అండ్ కింద పక్కంతా ట్యాంకేనండి. ఎనకాల పక్క వచ్చేసి డ్రైన్ ఉంటది. సో మెషిన్ మెకానిజం జస్ట్ ఒక మోటరు, పంప్ టైపేనండి. ఓకే ఫ్రెండ్స్, మా దగ్గర ఫ్రైయర్స్ దగ్గర నుంచి ఆల్ కైండ్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ ఎక్విప్‌మెంట్స్ ఉంటాయండి. విజిట్ చేయండి మా స్టోర్ విజయవాడలో. థాంక్ యూ.